అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా నటించిన ఆరవ చిత్రం 78 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకుంటున్న 'బాలరాజ్' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం 1948లో అంటే 1948లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారిని 1948లో సూపర్ స్టార్‌ని చేసిన చిత్రంగా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. తర్వాత ఈ చిత్రం ఫిబ్రవరి 26, 1948న విడుదలైంది. అంటే 78 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట నేటితో. కథానాయిక వరలక్ష్మి ఎస్. నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్. నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు. సంగీత దర్శకత్వం గాలిపెంచల నరసింహారావు గారు. ఛాయాగ్రహణం పి. శ్రీధర్. ఈ చిత్రం శతదినోత్సవం, రజతోత్సవాలు జరుపుకుంది. 11 శతదినోత్సవాలు, 3 రజతోత్సవాలు అని ఇక్కడ అనుకున్నా కూడా, తర్వాత విడుదలలో కూడా ఈ చిత్రం పలు కేంద్రాల్లో శతదినోత్సవాలు, రజతోత్సవాలు చేసుకుందండి. అది ఈ చిత్రం యొక్క విశేషం. తర్వాత పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్యంగా బాలరాజు పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సీత పాత్రలో ఎస్. వరలక్ష్మి గారు, యక్షిణి మోహినిగా అంజలీదేవి గారు, యక్షుడుగా సి. వెంకటేశ్వరరావు గారు, అక్కినేని పాత్ర వెనకాతలే బాలరాజు వెనకాతలే ఉండే యలమంద పాత్రలో కస్తూరి శివరావు, ఇంద్రుడి పాత్రలో డిఎస్ సదాశివరావు నటించారండి. అవి ముఖ్యంగా పాత్రల విశేషాలు. స్థూలంగా కథ గురించి చూసుకుంటే ఒక యక్షకన్య ఓ యువకుడితో ప్రేమలో పడుతుంది. వీళ్ళ ప్రేమ గురించి తెలుసుకున్న మహేంద్రుడు వారిని శపిస్తాడు. దాంతో భూలోకంలో వీరిద్దరూ మానవులుగా పుడతారనమాట. ఆ యక్షుడే బాలరాజు అవుతాడు. ఆ యక్షకన్యే సీతగా వస్తుందనమాట. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంట పడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది చిత్రంలో. అప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయిక వెంట పడతాడు. కానీ ఇక్కడ కథానాయిక ఆ కథానాయకుడు వెంట పడుతుందన్నమాట. అదో విశేషం. అంటే సాధారణంగా కథానాయకుడు అంటే ధిరోదాత్తుడు. ఇలాంటి సినీ ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఆ రోజుల్లో తీసిన చిత్రం అండి ఇది. అదో విశేషం. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే, బాలరాజు నాటి తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తెలిపిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవాలి. అనూహ్యమైన సంచలనాన్ని రేపింది ఈ చిత్రం. అప్పటి వరకు 3 పదుల వయస్సు దాటిన కథానాయకుల కథలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళే కథలే. బాలరాజు ఆ ధోరణిని మార్చిందనమాట. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావులకు కూడా ప్రత్యేకమైన పేరు తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్రంలో పాటలు 18, 20 వరకు పాటలున్నాయండి ఈ సినిమాలోని. అదో విశేషం ఈ చిత్రంలోని. అక్కినేని నాగేశ్వరరావు గారే తన పాటలు తను పాడుకున్నారు ఈ సినిమాలోని. అది కూడా విశేషంగా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి అనమాట. తర్వాత కొన్ని విశేషాలున్నాయండి. 75 సంవత్సరాల ఈ బ్లాక్ బస్టర్ 'బాలరాజు' గురించి. అక్కినేని కథానాయకుడిగా నటించిన 6వ చిత్రం ఈ చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారిని సూపర్ స్టార్ చేసిన చిత్రం కూడా ఈ చిత్రమే. తర్వాత తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఏమిటో తెలిపిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవాలి. తర్వాత రజతోత్సవము, స్వర్ణోత్సవము జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం. అలాగే సద్దినోత్సవాలు, రజతోత్సవాలు కూడా వివిధ కేంద్రాల్లో నిర్మాతలు జరిపారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలనమాట. అలాగే ఆ రోజుల్లో చిన్న కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరు అలాంటి కేంద్రాల్లో కూడా రజతోత్సవం జరుపుకున్నట్టు వినికిడండి. తర్వాత అనేక చిన్న కేంద్రాల్లో అయితే 100 రోజులు ఆడిందని చాలా చోట్ల చెప్తారు. తర్వాత ఈ చిత్రం యొక్క వసూళ్లు చూసి ఆ రోజుల్లో చాలామంది సినిమా హాల్స్ కట్టడానికి ముందుకు వచ్చారట. అదో విశేషంగా కూడా చెప్పుకునేవారు. తర్వాత అప్పటి యువత అక్కినేని హెయిర్ స్టైలు, మీసకట్టుని బాలరాజు స్టైల్ అని చెప్పి దాన్ని ఫాలో అయ్యేవారట. తర్వాత అక్కినేనిని కూడా చాలామంది చాలా రోజులు బాలరాజు అనే పిలిచేవారట. తర్వాత ఈ సినిమాలోనే అక్కినేనికి తొలిసారి ఘంటసాల గారు నేపథ్య గానం పాడారండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అలాగే యలమందగా కస్తూరి శివరావుకి కూడా ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది. అదో విశేషం కూడా అనమాట. అవండి 1948 బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 'బాలరాజు' చిత్ర విశేషాలు. ఈ చిత్ర విశేషాలు చాలా వచ్చాయి కదండీ. ఇన్ని చిత్ర విశేషాలు ఉన్న ఈ సినిమా గురించి చెప్పుకోవడం అంటే చాలా గొప్ప విశేషం కదా! బాలరాజు ఆనాటి
సినిమా స్థాయిని పెంచింది. వసూళ్ల స్థాయిని పెంచిన చిత్రంగా కూడా చెప్పుకుంటారు. అలాగే 'అక్కినేని నాగేశ్వరరావు' గారికి విపరీతమైన స్టార్డమ్ తెచ్చిన చిత్రం ఇది. దాంతో 'అక్కినేని నాగేశ్వరరావు' గారు తిరుగులేని కథానాయకుడిగా, సూపర్ స్టార్‌గా ఈ చిత్రంతో నిలబడ్డారండి. అది కూడా విశేషం. తర్వాత ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఈ చిత్రం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని లక్ష్మీభావని గారు ఒక బుక్ తీసుకొచ్చారు బాలరాజ్ చిత్రం గురించి. ఆ చిత్రంలో చాలా విశేషాలుంటాయి. తర్వాత చాలా ఆహ్, పేపర్ పబ్లిసిటీ కూడా అందులో ఉంటుంది. ఆ పుస్తకం కూడా చూడవలసిన పుస్తకం అందరూ. అక్కినేని అభిమానులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఒక్కసారైనా చదవండి. అది కూడా మెచ్చుకోవాల్సిన విషయం. 70 సంవత్సరాలప్పుడు తీసుకొచ్చిన ఈ బుక్. అదండి ఈరోజు మనం మాట్లాడుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారి కథానాయకుడిగా వచ్చిన 6వ చిత్రం 1948 బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 'బాలరాజు' గురించిన విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్రం గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ.